లెక్కలని తక్కువ వచ్చినాయని చెప్పి మనం కోర్టులో ఛాలెంజ్ చేసేవాళ్ళం, కానీ ఆ లెక్కలను ఛాలెంజ్ చేయడానికి లేదు. చెప్పండి. సమగ్ర కుటుంబ సర్వేల 51% బీసీలు ఉంటే కులగణనను 47% కు తగ్గించి వాళ్ళు చూపించిండ్రా లేదా? సమగ్ర కుటుంబ సర్వే కారణంగానే కదా వీళ్ళందరూ బయట. దాన్ని అథెంటిక్ గా తీసుకున్నామా? సమగ్ర కుటుంబ సర్వేని అథెంటిక్ గా తీసుకున్నామా? ఆ చట్టబద్ధత ఉందా? అథెంటిక్ గా తీసుకుంటేనే కదా అండి తగ్గిందని బీసీలు అందరూ వచ్చి ఇల్లు పెట్టింది. నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను ఏమంటున్నా, దాని ప్రకారంగా చర్చలు జరిగినాయి. రేవంత్ రెడ్డి అనేట ఆయన పులి మీద స్వారీ చేస్తున్నాడు, మింగుతది ఆ పులి వచ్చి అని చెప్పింది నిజం కదా అండి? అసెంబ్లీ సాక్షిగా బీసీలను ఎందుకు తక్కువ చేసి చూపిస్తున్నారు అని అడిగింది నిజం కాదా అండి? నేను ఏమంటున్నా, అది అథెంటిసిటీ తర్వాతనే ఎన్నికలు పోతా అన్నాయనే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పప్పు బెల్లాల కన్నట్టుగా ఆ ఏకగ్రీవాలకు పోతాడు. మరి ఆ ఎలక్షన్ కమిషన్ ఎక్కడికి పోయిందో? 17% కు రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్లకు పోతా అన్నాయనే. మరి ఆయన చిత్తశుద్ధి ఎక్కడ పోయిందో ఆయన నడుపుతుంది. ఇప్పుడు నేను బీజేపీ రవి గారు నేను ఏమంటా అంటే గత 10-11 సంవత్సరాలుగా ఇప్పుడు 12 సంవత్సరాలు అనుకోండి దాదాపు బీసీలను కక్షగట్టి గారి మోసం చేసింది ఈ కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు. నేను ఏ విధంగా చెప్తాను, ఆమె దగ్గర డాటా ఉంటే ఏమని చెప్పాను. ఆమె ఇంతకుముందు బీసీల గురించి మాట్లాడారు కాబట్టి బీసీ కార్పొరేషన్ల కండి 2014-15 ఆర్థిక సంవత్సరానికి 38 కోట్లు కేటాయిస్తే 38, దాని తర్వాత 42 కోట్లు, దాని తర్వాత 2019 వచ్చేసరికి 89 కోట్లు, 2018-19లో 186 కోట్లు ఖర్చు చేసినప్పుడు ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి. దాని తర్వాత వరుసగా 2020 నుంచి 2023 వరకు 0-0-0-0 అన్ని సున్నాలే. బడ్జెట్లో కేటాయింపులు చూడండి, బీసీ ఎంబీసీ కార్పొరేషన్లకి ప్రతి బడ్జెట్లో 1000 కోట్లకు తక్కువ కాకుండా కేటాయించారు ఈ కేసీఆర్ గారు. ప్రతి బడ్జెట్లో 9 ఏళ్ల బడ్జెట్ లెక్క చేస్తే 9,200 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి ఖర్చు చేసింది కేవలం 417 కోట్లు. అది కూడా చిట్ట చివరి ఇయర్ ఎప్పుడు ఎలక్షన్స్ వస్తున్న సంవత్సరంలో మాత్రం ఒక 100 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు చేసి అంతకుముందు వరకు 100 కోట్లు కూడా ఖర్చు చేయాలి. అప్పుడు బీసీ బంధు కూడా ఎంతమందికి ఇచ్చారు? గ్రామానికి ఒక్కరు కూడా ఇలే. గ్రామాన్ని ఒక్కరు కూడా. ఇంకోటి ఇది ఈ విధంగా బీసీలను వీళ్ళు మోసం చేశారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం చెప్పారు? సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడతామన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. 1,00,000 కోట్ల రూపాయలు మొత్తం 5 సంవత్సరాల్లో బీసీల కోసం ఖర్చు చేస్తా అని చెప్పి మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు, ఇదే గౌడ్స్కి వైన్ షాపుల్లో రిజర్వేషన్ ఇస్తున్నారు, కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ ఇస్తున్నారు. అంతెందుకు ఈ యొక్క బీసీలకు ఎలక్షన్లో 42% రిజర్వేషన్ ఇచ్చి 23,000 మందిని బీసీ నాయకులను తయారు చేస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు. ఏం చేశారు వీళ్ళిద్దరు? చేసిరా? ఏమన్నా చేసిరా? ఇంత దారుణంగా మోసాలు చేస్తుంటే, ఇంత దారుణంగా పచ్చిగా అండి, అసలు కొంచెం కూడా సిగ్గు లేకుండా ఇంత పచ్చిగా మాట్లాడుతూ మోసం చేస్తుంటే ఇంకా వీళ్ళు ఏ విధంగా వచ్చి అసలు టీవీలలో ముందు వచ్చి మాట్లాడుతున్నారు? నాకు అసలు అర్థం కానటువంటి విషయం అండి. నిజంగా ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు. ఈ గొంతులండి ఏ విధంగా మాట్లాడుతారు అర్థం కాదు. ఈ మొహాలు తీసుకొని ఎక్కడ పెట్టుకోవాలని ఏ విధంగా మాట్లాడతారండి? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బీసీ బంధు మీ యొక్క బీఆర్ఎస్ హయాంలో వినమ్మా తల్లి వింతల్లి నువ్వు వినమ్మా ఒక్క నిమిషం విను. బీఆర్ఎస్ హయాంలో వినమ్మా ఓమ్మ తల్లి నువ్వు ఒక మాట మాట్లాడు. నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడమ్మా. నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడు. నువ్వు కొట్లాడడానికి వచ్చినట్టున్నావు కదా, నువ్వు కొట్లాడడానికి వచ్చినట్టు నేను మాట్లాడేది దళిత బంధువులకు పథకం పెట్టారు. దళిత బంధువులు ఒక పథకం పెట్టారు. దళిత బంధులో 3 లక్షలు. ఒక్క నిమిషం ఆగు. నువ్వు చెప్పేది అర్థం కావట్లేదు. ఆగు, నువ్వు ఏం చెప్తున్నావు నాకు అర్థం కాదు. నేను పదం కొంత ఇబ్బందిగా ఉందని అంటున్నారు. మీ పార్టీ వాళ్ళకి నిజంగా కాదమ్మా, మీ పార్టీ వాళ్ళకి మీ పార్టీ వాళ్ళకి సిగ్గు లేకుండానే అడుగుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ పార్టీ వాళ్ళకి మీ పార్టీ నాయకులకి సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి మేము అన్ని చేసినాం బీసీలకు చేసినాం అంటే ఖచ్చితంగా ఈ డాటా చూపిస్తా నేను డాటా చూపిస్తాను. నీ దగ్గర ఏమంటే నువ్వు చూపి, నీ దగ్గర ఏమో డాటా ఉంటుంది. ఊకే వచ్చి కపరు ఇక్కడ మీ బీఆర్ఎస్ ఆమె పేరు పావని గౌడ్ గారు నేను మీకు చెప్పేది ఏంటంటే, మీ దగ్గర ఏమైనా డాటా ఉంటే మాట్లాడండి. ఊరికేనే వచ్చి టీవీల ముందు వచ్చి ఊరికే అరుచుకుంటా కూర్చుంటే కాదు. ఏం అరుస్తున్నారు మీరు? ఎందుకు అరుస్తున్నారు నాకు అర్థం కాదు. ఏమైనా డాటా ఉందా నీ దగ్గర చెప్పు. నేనేమో డాటా ఉంటే చూపించి మాట్లాడు. నేను ఖచ్చితంగా అంట 8,000 కోట్ల బీసీలకి మీరు బడ్జెట్ లో కేటాయింపులు చేసిరు కానీ ఏం అభివృద్ధి చేయలేదు. బీసీలకు తీవ్ర అన్యాయం చేసింది మీ పార్టీయే. యాదవులను అభివృద్ధి చేసింది ఎవరు? ముద్రాలను అభివృద్ధి చేసింది ఎవరు? గౌడన్నలకు వైన్సులలో
15% రిజర్వేషన్ ఇచ్చింది ఎవరు? మీరు ఇచ్చిండ్రా? వీళ్ళేమన్నా బీజేపీ వాళ్ళు ఇచ్చిండ్రా? రిజర్వేషన్ అయిపోయిందా? నేను మాట్లాడుతున్నా, నీకు కూడా యూజ్ అవుతుంది డాటా, నీకు కూడా ఉపయోగపడుతుంది. నేను చెప్పేది ఒక్కసారి విను, నన్ను అపార్థం చేసుకో, ఒకసారి విను. 2014 నుంచి 2023 వరకు ప్రతి బడ్జెట్లో ఎంబీసీ బీసీ కార్పొరేషన్లకు 1000 కోట్లకు తక్కువ కాకుండా బడ్జెట్ కేటాయించారు కేసీఆర్ గారు. ఖర్చు చేసింది ఎంత తెలుసమ్మా? మొత్తం 9 సంవత్సరాలకు కలిపి 400 కోట్లే ఖర్చు చేశారు. అంటే దాదాపు 9,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించి ఖర్చు చేసింది కేవలం 400 కోట్లే. ఆ 400 కోట్లు కూడా ఎలక్షన్స్ ముందు బీసీ బంధు పేరుతో నేను నీకు డాటా చెప్తున్నా, నీకు కూడా యూస్ఫుల్ అవుతుంది, నువ్వు నోట్ చేసుకో. నేనేమంటున్నా, ఇంత దారుణంగా మోసం చేసి, ఇంత దారుణంగా నేనేమంటున్నా పవన్ గౌడ్ గారు ఇంత దారుణంగా మోసం చేసి మళ్ళీ సిగ్గు లేకుండా మీ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారన్న. ఎందుకంటే మోసం చేసినప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు కదమ్మా. నువ్వైతే ఏ విధంగా చెప్తావు నువ్వే ఆలోచించుకో, నువ్వు ఏ విధంగా తను మాట్లాడిద్దాం పవన్ గారు. మనోజ్ గారు రవికుమార్ గారు బాగా మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా అనేసి. సిగ్గు లేకుండా అసలు మాకు రావాల్సిన కరీంనగర్ కు రావాల్సిన ట్రిపుల్ ఐటీ వేరే దగ్గరికి తరలించుకోపోతుంటే ముఖం ముడిచి మూతి ముడుచుకొని కూర్చున్న సిగ్గులేని ఎవరండి? అసలు సిగ్గు లేకుండా ప్రతి రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు వస్తుంటే తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వకుండా కూడా మూతి ముడుచుకొని కూర్చున్న సిగ్గులేని బీజేపీ రమ్మనండి. మీ బీఆర్ఎస్ వాళ్ళు రమ్మనండి, మరి వాళ్ళు ఎన్ని గంటలు చూద్దాం. మీ బీఆర్ఎస్ నాయకులు ఎంతమంది వచ్చిరమ్మా ఒకసారి తీసుకోండి రా. మీ బీఆర్ఎస్ నాయకులు ఎంతమంది పోయి ఏమండి మతాలను కులాలను భవ్య పెట్టుకుంటా తిరుక్కుంటా దేశాన్ని పాలించే బీజేపీ పార్టీకి ఒకటే అడుగుతున్నా నేను, బీసీలము అని చెప్పుకునే బీజేపీ పార్టీ బీసీ మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేసిందా? బీసీలకు ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేసిందా? బీసీలకు నల్లధనాన్ని తీసుకొని అకౌంట్లలో 15 లక్షల రూపాయలు ఇచ్చిందా? బీసీలకు 2 కోట్ల ఉద్యోగాలల్లో 1 కోటి ఉద్యోగాలన్నా ఇచ్చిందా? ఇప్పుడు అధికారంలో ఉండి ఏం చేసింది? ఇచ్చిందమ్మా కోటి ఉద్యోగాలు ఇస్తా. కోటి ఉద్యోగాలు దానికి చర్చ పెట్టండి. కోటి ఉద్యోగాలు డాటా ఇస్తా. బీసీల అకౌంట్ లో ఎన్ని డబ్బులు వచ్చి అది కూడా డాటా ఇస్తా. నువ్వు ఇస్తావా? ఒక్క నిమిషం 2014 అరే వినమ్మా, అరే విను తల్లి, నువ్వు టీవీలలో బాగా మాట్లాడుతావు కానీ కొంచెం నువ్వు డాటా కరెక్షన్ చేసుకో, సబ్జెక్ట్ కరెక్షన్ చేసుకో. ఇద్దరికి అంటే అధికార పార్టీ మీరు ఇద్దరు మళ్ళీ ప్రతిపక్షంగా మీరంటే మీరు కొట్టుకుంటుంటే వాళ్ళు సైలెంట్ అయిపోతున్నారు. కళ్ళు సుజాత గారు ఉన్నారా? కాళ్ళు సుజాత గారు కూడా ఆవిడ దగ్గర ఉంటే ఒక చిన్న ప్రశ్న వేస్తా. ఉంటే ఆవిడ ఉన్నారు. సుజాత గారు ఒక్కసారి వీడియో ఆన్ చేసుకోరా సుజాత గారు. సో ప్రెసెంట్ నా ప్రశ్న సింపుల్ అండి. వేలంపాటల మీద కన్ఫర్మ్ గా మాట్లాడుకుందాం. వేలంపాటల మీద మాట్లాడుతున్నాం మనం. సో వేలంపాటల మీద ఇంత పెద్ద ఎత్తున వేలంపాటలు వలుకుతున్నాయి అంటే గ్రామాలలో వాళ్ళ అభివృద్ధి వాళ్ళు కోరుకుంటున్నారనా, లేకపోతే అక్కడ ఫండ్స్ వస్తాయి కాబట్టి నెక్స్ట్ ఆ ఫండ్స్ వినియోగించవచ్చనా? సో వేలంపాటలు ఈ స్థాయిలో పోవడానికి కారణం ఏమనుకుంటున్నారు అసలు? సుజాత గారు వీడియో ఆన్ చేయండి ఒకసారి. ఎస్ పవని గారు, వేలంపాటలో ఇంత పెద్ద మొత్తంలో లీస్ట్ ఆదిలాబాద్లోని ఒక ప్రాంతంలో 39 లక్షలు ఇప్పటివరకు మనకున్న డేటా ప్రకారంగా ఇంతటి స్థాయిలో వేలాలు వేసి పదవులు దక్కించుకుంటారంటే దేనికి? అభివృద్ధి కోసమేనా? లేదు ఇప్పుడు వచ్చేటువంటి నిధులు 350 కోట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు బయటికి పోకుండా మనం ఖర్చు పెట్టుకుందాం, ఇక్కడ అభివృద్ధి చేసుకుందాం అన్న రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఇదే మాట్లాడుతున్నారు. ఆ నిధుల కోసం ఉపయోగపడతాయనా, లేకుంటే వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుంది? ఇప్పుడు నిధుల కోసం ఉపయోగపడతానయా ఇంకో దాని కోసం ఉపయోగపడుతుందా అనేది కాదండి. ఇదేంటంటే ఈ వేలంపాట టాపిక్ ని తీసుకొచ్చి బీసీలకు ఇచ్చే 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిన 42% రిజర్వేషన్ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఇంకొకటి మా బీసీలను నిండా ముంచిండ్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రావడానికి నిండా ముంచారు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నిండా ముంచుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలలో 20,000 సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇప్పటి వరకు కూడా ఆ కాంగ్రెస్ పార్టీ అనేది బడ్జెట్ కేటాయించలేదు బీసీలకు. మాకు కావాల్సింది విద్యా పరంగా కావాలి, వైద్యం పరంగా కావాలి, ఉపాధి పరంగా కావాలి, కాంట్రాక్టుల పరంగా కూడా మాకు బీసీలకు రిజర్వేషన్ కావాలండి. అసలు వాటి గురించే ఎత్తకుండా తక్కువ సర్పంచ్ ఎన్నికలను తీసుకొచ్చింది. ఆ సర్పంచ్ ఎన్నికలలో నోటిఫికేషన్ వేసింది. ఆ నోటిఫికేషన్ లా గంపగుత్తగా ఏం చేస్తారు, 1 కోటి 2 కోట్లు 3 కోట్లు 10 కోట్లు లేకపోతే 10 లక్షలు 20 లక్షలు అనేసి వేలం పాటలు ఆడుతున్నారు. అంటే ఈ వేలం పాటలు అనేటి రాజకీయాలల్లో ఏ రకంగా